నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు కొబ్బరి పాలతో చేపల కూర చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈ చేపల కూరలో కొద్దిగా కొబ్బరి పాలు వేసి చేస్తే కొబ్బరి పాలు ఫ్లేవరు, కమ్మని రుచితో ఈ కూర చాలా చాలా బాగుంటుంది. నేను ఈ చేపల కూర కోసం వంజరం చేపను వాడుతున్నాను. ఇప్పుడు ఈ కూరని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. చేపల కూరకి నూనె కాస్త ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ నూనె వేడయిన తర్వాత మిక్సీ జార్లో 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేయక్కర్లేదు. మనం కూరలో ఇలా బరకగా చేసుకుని వేసుకున్నప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ నోటికి చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్టు వేగేలోపు పెద్ద గోళీ సైజ్ అంత చింతపండు నుండి తీసిన చింతపండు రసం ఒక బౌల్లోకి వేసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు మనం ఉల్లిపాయ పేస్ట్తో పాటు వేయించుకున్నా పర్వాలేదు, ఇలా వేసుకున్నా పర్వాలేదు. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అప్పటికప్పుడు వేయించి దంచి పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే మన కూరకి మంచి కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఈ కారం కేవలం కలర్ కోసమే, కారం కోసం కాదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. మనం రెగ్యులర్గా కూరల్లో వేసుకునే కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చింతపండు రసంలో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. చింతపండులో ఉండే పులుపుని బట్టి మీరు చూసుకుని వేసుకోండి. నేను వాడే చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది కనుక ఈ మాత్రం క్వాంటిటీ అయితే నాకు సరిపోయింది. ఈ చింతపండుని నీటిలో నానబెట్టి రసం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు ఈ పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకునే లోపుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి చక్కగా వేగిపోయినాయి కదా. ఈ ఉల్లిపాయల్లో వేసుకున్న నూనె కాస్త పక్కకి వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని చిన్న మంట మీదే వేపుకోవాలి. ఇలా బాగా వేగిన ఉల్లిపాయల్లో అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు చిన్న మంట మీద నిదానంగా వేపుకోవాలి. ఈ కూరకి ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. లేకపోతే మనం ఇందులో కొబ్బరి పాలు వేసి వండుతున్నాం కాబట్టి కూర తీపి వస్తుంది. 2-3 నిమిషాలకి చూడండి, ఇదంతా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చింతపండు మసాలాల పేస్టు వేసుకుని ఈ ఉల్లిపాయలో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇదంతా చిన్న మంట మీదే చెయ్యాలి, పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోతుంది. చిన్న మంట మీద ఇదంతా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుని కారం గల 3 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 2-3 నిమిషాలు లేదా నూనె పైకి తేలేంత వరకు ఈ గ్రేవీని వేపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదంతా చక్కగా వేగిపోయింది కదా. ఇందులో 1 కప్పు కొబ్బరి పాలు వేసుకోవాలి. ఈ కొబ్బరి పాలు అనేవి నేను తీసుకున్న కొబ్బరికాయ సగం వేసుకుంటే నాకు హాఫ్ కొబ్బరికాయకి 1 కప్పు పాలు వచ్చినాయి. మీరు తీసుకున్న కొబ్బరికాయ సైజుని బట్టి అలాగే చేపలను బట్టి
పులుపు కారాలకి తగినట్టుగా కొబ్బరి పాలు వేసుకోండి. ఈ చేపల కూరలో మెయిన్ కొబ్బరి పాలు కాబట్టి ఆ కొబ్బరి పాల ఫ్లేవర్ మిస్ అవ్వకుండా అన్నీ సరి చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్లు వేసుకుని ఈ పులుసు అంతా పొంగు వచ్చేంత వరకు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ చేపల కూర కోసం నేనైతే వంజరం చేపను తీసుకున్నాను. మీకు అందుబాటులో ఉన్న చేప ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఈ చేపల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని ఈ పులుసు మరుగు వచ్చిన తర్వాత అందులో ఈ చేప ముక్కలన్నీ వేసుకోవాలి. చూడండి, 2-3 నిమిషాలకి పులుసు అంతా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసుకోవాలి. చేప ముక్కలు ఒకసారి వేసిన తర్వాత గరిటె పెట్టి అస్సలు తిప్పకూడదు. చేప ముక్కలు వేసిన తర్వాత కలుపుకోవాలి అంటే వీడియోలో చూపించినట్టు కడాయిని అటు ఇటు పట్టుకుని కదపాలి, కానీ గరిటె పెట్టి తిప్పితే చేప ముక్కలన్నీ విడిపోతాయి. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కదుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చేపలు వేడి తగిలిన తర్వాత చాలా త్వరగానే ఉడికిపోతాయి, ఎక్కువ సమయం పట్టదు. 10 నిమిషాలు 15 నిమిషాలు అని కాదు, కానీ చేప ముక్కలు మీరు తీసుకున్న చేపను బట్టి అలాగే మీరు కట్ చేయించుకున్న సైజుని బట్టి కూడా టైం ఉంటుంది. ఇప్పుడు మూత తీసి కూర అంతటిని ఒకసారి కలుపుకుని నేను చేప ముక్కలు వేసినప్పుడు పైకి ఉన్నాయి కదా, వీటిని కొద్దిగా పులుసులోకి ములగడం కోసం నేను చాలా జాగ్రత్తగా ఇటువంటి గరిటెతో తిరగేసుకున్నాను. మీరు అలా తిప్పగలిగితే తిప్పండి, లేదంటే ఆ వేడికి కూడా ఉడికిపోతాయి. నేను తిప్పేటప్పుడే మీరు చూస్తుంటే చేప కాస్త విడిపోతుంది కదా, చాలా త్వరగా ఉడికిపోతుంది. అందుకని మరీ ఎక్కువ సమయం ఉడికించక్కర్లేదు. ఇప్పుడు చూడండి, 10 నిమిషాల తర్వాత నూనె పైకి తేలిపోయింది. కాకపోతే కాస్త పులుసుగా ఉంది కదా, కొబ్బరి పాలు వేసిన కూర ఇగురుగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి కొంచెం ఎగిరేంత వరకు ఉంచాలి. నేను ఈ కూరలో చివరిగా 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఈ కూరలో ఎటువంటి గరం మసాలా కూడా నేను వాడలేదు. మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకున్నా చాలా తక్కువ వేసుకోండి. మనం ఈ చేపల కూరలో పులుపు కానీ మసాలాలు కానీ ఏం వేసుకున్నా కొబ్బరి పాలు ఫ్లేవర్ అయితే మాత్రం డామినేట్ చేయకుండా చూసుకోండి. ఇప్పుడు కూర అంతా చక్కగా రెడీ అయిపోయింది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకోవాలి. చేపల కూర అనేసరికి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఈ 3 కంపల్సరిగా ఉండాలి. అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది. చేప అయితే ఉడికిపోయింది. గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత టేస్టీగా కొబ్బరి పాలు ఫ్లేవర్తో చేపల కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.